తల్లి ఒడి ఎలాంటిది అంటే మంచినీళ్ల చెరువు కాదమ్మా, అమృత కాసారం లాంటిది. ఏ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత పెద్ద వయస్సు వచ్చినా సరికి 70 ఏళ్ల వాడు జీవితంలో కష్టాలు తట్టుకోలేకపోతే 90-92 ఏళ్ళుండే వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాడు అదృష్టం కొద్దీ బతికుంటే వెళ్ళి ఆ తల్లి ఒళ్ళో తలపెట్టుకోగానే 70 ఏళ్ల జీవితంలో ఉండే దుఃఖాలు మొత్తం పోయినట్టే అనిపిస్తుంది. తల్లి ఒడి అంత గొప్పది, తండ్రి ఓదార్పు అంత గొప్పది. 70 ఏళ్ళు వచ్చినా ఎన్నేళ్ళు వచ్చినా తల్లిదండ్రులు ఇంకా బతికుండడం ఉందే, అది మన అదృష్టం. నిజంగా శారీరక వైద్యానికి తల్లులే. పూర్వం తల్లులు ఎవరు కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళేవారు కాదు, వెళ్ళనిచ్చేవారు కాదు. ఇంట్లో ఓ ముసలావిడ ఉంటే పెద్ద ప్రయోజనం ఏమిటంటే, నేను అనుభవించి చెబుతున్నా, మా అమ్మగారు బతుకున్నంతకాలం మేము డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేదు. ఎంత ఏదొచ్చినా సరే ఆవిడేదో వెన్నపూస రాయరా తగ్గిపోతుంది, బెల్లం తినరా తగ్గిపోతుంది, అల్లం మొక్క తినరా తగ్గిపోతుంది అని చెప్పేది. నిజంగానే తగ్గిపోయింది. పైగా రూపాయి తీసుకొని డాక్టర్ ఆవిడ. ధనము కోరనట్టి ధనవంతరివి నీవు అని పద్యం చెప్పాను.